మాస్ మహారాజా గారి బర్త్‌డే సందర్భంగా మంచి మంచి అప్‌డేట్స్ మన ముందుకు రాబోతున్నాయి. ఏ మూవీ నుంచి ఎటువంటి అప్‌డేట్స్ వస్తున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది అనుకున్నారు రవితేజ గారు పనైపోయిందని, తన మూవీస్ ఇంకా ఆడవు అని, తన ఫ్యాన్స్ కూడా తగ్గిపోయారని. కానీ రీసెంట్‌గా వచ్చిన 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' మూవీ తన ఫ్యాన్స్ ఎటు పోలేదని, తన మూవీస్ కోసం ఇంకా ఆడియన్స్ గాని, ఫ్యాన్స్ గాని ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారని, తన నుంచి ఒక మంచి మూవీ వస్తే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని మనకు 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' మూవీ ఆల్రెడీ చూయించేసింది. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని దాటేసి లాభాల వైపైతే దూసుకెళ్తుంది. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రెజెంట్ అయితే రవితేజ గారు నెక్స్ట్ తన నుంచి రాబోయే మూవీ స్టోరీస్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి, మాస్ ఆడియన్స్‌కి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉండేలా ప్రీవియస్ మూవీస్‌కి కాకుండా చాలా డిఫరెంట్ స్టోరీస్‌తో మన ముందుకు వస్తున్నాడు. ఈ బర్త్‌డేకి మాత్రం మంచి మంచి అప్‌డేట్స్ రాబోతున్నాయి. ప్రజెంట్ సిట్యుయేషన్‌లో రవితేజ గారి నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ 'ఇరుముడి'. ఈ మూవీ పైన మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం పీక్స్‌లో పెరుగుతున్నాయి. ఎందుకంటే మూవీ స్టోరీ లైన్ మాత్రం ఆ లెవెల్‌లో ఉంది. ఒక ఆప్యాయంగా పెంచుకున్న కూతురికి కష్టం వస్తే తండ్రి ఏ విధంగా కాపాడాడు, ఏ విధంగా రక్షించాడు, కూతురి కోసం తండ్రి ఎటువంటి త్యాగాలు చేశాడు, సాక్రిఫైసెస్ చేశాడు, తన కూతుర్ని ఎలా రక్షించాడు అనేది మూవీ యొక్క స్టోరీ. ఈ మూవీ స్టోరీ లైన్ చూస్తేనే అర్థమైపోతుంది. మూవీ ఏ లెవెల్‌లో ఉండబోతుందో. ఇది ఒక ఫ్యామిలీ స్టోరీతో మన ముందుకు రాబోతుంది. మాస్ ఆడియన్స్‌కి నచ్చబోతుంది. ఒక థ్రిల్లర్‌గా కూడా మనకు కనిపించబోతుంది. ఈ మూవీని అయితే శివ నిర్వాణ గారైతే డైరెక్ట్ చేస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీలో వచ్చే కూతురు క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారో ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ప్రెజెంట్ హీరోయిన్ మాత్రము ప్రియా భవాని శంకర్ గారైతే ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీ వచ్చేసి మనకి 2026 దసరా కానుకగా అక్టోబర్ రిలీజ్ అయితే ప్రకటించారు. కానీ అంతకంటే ముందే వచ్చే అవకాశాలున్నాయి. ఆగస్టు లేదా జూలై ఎండింగ్‌లోనే మనకి ఈ మూవీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ మాత్రం ఇంతవరకైతే రాలేదు. కానీ ఇప్పుడు మన రవితేజ గారి జనవరి 26 తన బర్త్‌డే కానుకగా టైటిల్ అనౌన్స్‌మెంట్ అయినా వస్తుంది. లేదంటే ఒక గ్లింప్స్ అయినా వస్తుంది. ఈ రెండింట్లో ఏదో ఒక అనౌన్స్‌మెంట్ ఖచ్చితంగా మనకు బర్త్‌డేకి మాత్రం వస్తుంది. ఇక బర్త్‌డే సందర్భంగా నెక్స్ట్ వచ్చే అప్‌డేట్ ఏంటంటే మన వశిష్ఠ గారి డైరెక్షన్‌లో సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా మన రవితేజ గారు చేయబోతున్నారు. ఈ విషయం కూడా అందరికి తెలిసిందే. ఈ మూవీ నుంచి కూడా ఒక అప్‌డేట్ రాబోతుంది. పూజ సెరమనీ కార్యక్రమాన్ని ప్రారంభించడం గాని, లేదా మూవీకి సంబంధించిన ఒక హింట్స్‌తో ఒక గ్లింప్స్ చిన్న టీజర్ అయినా వదిలేస్తారు. లేదంటే చిన్న ఒక అప్‌డేట్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే 'ఈగల్' మూవీకి సీక్వెల్ 'ఈగల్ 2' ఈ మూవీని మనకు 'ఈగల్' మూవీ రిలీజ్ చేసినప్పుడే అప్పుడే అనౌన్స్ చేశారు. 'ఈగల్ 2' కూడా ఉంటుందని. ఈ 2 అయితే మనకు 'ఈగల్' మూవీ నార్మల్‌గా ఆడియన్స్‌కి అంతగా దగ్గర కాకపోయినప్పటికీ పెద్ద హిట్ కాకపోవడం వల్ల ఈ మూవీ సీక్వెల్ అయితే కొంచెం పక్కన పెట్టేశారు. ప్రెజెంట్ 'ఈగల్ 2' మూవీ నుంచి కూడా ఒక అప్‌డేట్ రాబోతుంది. 'ఈగల్ 2' మూవీ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మూవీకి సంబంధించిన స్టోరీ లైన్‌ని డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ఆ స్టోరీ లైన్ పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా 'ఈగల్ 2' నుంచి కూడా ఒక అప్‌డేట్ వస్తుంది. 'ఈగల్ 2' కూడా మనకు ముందుకు రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి 'కిక్' మూవీకి సీక్వెల్‌గా వస్తున్న మూవీ 'కిక్ 3' ఈ మూవీ నుంచి కూడా అప్‌డేట్స్ వచ్చే అవకాశాలున్నాయి. సందీప్ రాజ్ గారి డైరెక్షన్‌లో కూడా ఒక మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ నుంచి కూడా ఏదైనా ఒక అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలున్నాయి బర్త్‌డే సందర్భంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి 'ఆర్‌టి-4 ఈ మూవీ నుంచి కూడా ఏదైనా అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ మూవీ నుంచి ఖచ్చితంగా అప్‌డేట్స్ వస్తాయని చెప్పలేము. కానీ వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. దాంతో పాటు త్రినాథరావు, నకీనా గారితో కూడా మూవీ చేయబోయే అవకాశాలున్నాయి. అండ్ వివేక్ ఆత్రేయ గారి నుంచి కూడా ఒక మూవీ స్టోరీ మన రవితేజ గారు విన్నట్టు కూడా కొన్ని అప్‌డేట్స్ వచ్చాయి. ఇంకా దాని గురించి ఎటువంటి అఫీషియల్ అప్‌డేట్స్ అయితే రాలేదు. ఈ మూవీ కన్ఫర్మ్ అయితే దీని నుంచి కూడా ఏదైనా అప్‌డేట్ వచ్చే అనౌన్స్‌మెంట్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఇలా చాలా మూవీస్ నుంచి అప్‌డేట్స్ అయితే ఈ బర్త్‌డేకి రాబోతున్నాయి. రవితేజ గారైతే ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అనే రేంజ్‌లో తన స్టోరీస్‌ని, తన స్టోరీ లైన్స్‌తో మంచి మంచి మూవీస్‌తో మన ముందుకు రాబోతున్నాడు. రవితేజ గారు చేయబోతున్న ఈ మూవీస్‌లలో మీరు ఏ మూవీకి గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? ఏ మూవీ అప్‌డేట్స్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ప్రెజెంట్ అయితే ఈ విషయాలైతే మనకు బర్త్‌డే రోజు అప్‌డేట్స్ పరంగా గాని, అనౌన్స్‌మెంట్స్ పరంగా మన ముందుకు రాబోతున్నాయి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్‌డేట్స్ కోసం అండ్ ఇలాంటి మన రవితేజ గారి అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని మాత్రం రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. మంచి మంచి అప్‌డేట్స్‌తో, మంచి మంచి రివ్యూస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.